హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒకటి స్నాక్ రెసిపీ చూపిస్తానండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. బాగుంటుందండి మనకి టేస్టు. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అని నేను చూపిస్తున్నాను. ఓకేనా? నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక వెడల్పు పెట్టుకున్న ఏమంటారు వెడల్పు పెట్టుకున్న పాత్రను పెట్టుకోవాలండి. దీన్ని చిన్నకుంటే కలపరాదండి, కలపడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ, అందుకని చెప్తున్నాను. ఓకేనా? అది పెట్టుకొని వెడల్పు పెట్టుకున్నది నేను చూపిస్తున్నాను, చూసారా? అలాగా మనకి దాదాపు అందరి ఇళ్ళలో ఉంటుందండి. ఇలాగా మనం బిల్లలు కానీ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకుంటాం కదా, వెడల్పు ఎక్కున్నవి. అలాంటిది బేసన్ అంటారు, మేమైతే తట్ట అంటాం. చాలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతారు కదా. ఓకేనా? మళ్ళీ తప్పగా అనుకోకండి. అది పెట్టుకొని దాని మనకి చుడుబా అన్నాను కదా, పేలాలు అంటాం మేమైతే, కొన్ని చోట్ల మరమరాలు అంటారండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ మర్చిపోయాను, ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకేనా? వేసుకొని వాటిని మనం మంచిగా వేయించుకోవాలండి నూనెలో. తర్వాత అందులోకి మనం పల్లీలు కూడా వేసుకోవాలి. వేయించిన పల్లీలు వేసానండి నేను మిస్టేక్లో, మర్చిపోయి. అంటే ఏం కాదులేండి, వేయించినవి వేసుకున్నా ఏం కాదు. ఓకేనా? బాగుంది టేస్ట్, నేను తిన్నాను కదా, అందుకే చెప్తున్నాను. మీరు ఎలా కాకుండాగా మనం వేయించడం అంటే పొడిగా వితౌట్ ఆయిల్లో వేయించుకుంటాం చూసారా, ఆ పల్లీలు వేసాను. అందుకే మీకు కలర్ అలా బ్లాక్గా కనబడుతున్నాయి. ఓకేనా? మీ దగ్గర ఫ్రెష్గా ఉంటాయి కదా, అవే వేసుకోండి. నేను మర్చిపోయి వేసాను మిస్టేక్లో. ఓకేనా? ఆ పల్లీలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి చాలాసేపు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పల్లీలు వేగాలి కొంచెం, మళ్ళీ మిరపకాయలు కూడా అలా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. అప్పుడే మరమరాలు అనేటివి మెత్తగా కాకుండా ఉంటవి. లేకపోతే పచ్చిమిరపకాయలు వేసాం కదా, మిర్చి అనేది మనకి మెత్తగా ఉందనుకోండి, అవి బాగా క్రిస్పీగా కాకముందే మనం చేసే ఉంటుంది కదా మరమరాలు కానీ, నేనేమంటే పేలాలు కానీ, అవి అందులో వేసామనుకోండి, అవి అప్పుడు మెత్తబడిపోతాయి. మనం వేసిన మరమరాలు మెత్తబడితే క్రిస్పీగా ఉండాలంటే మనం అందులో మిరపకాయలు ఉన్నవి కదా, అవి మెత్తగా ఉండకూడదు, క్రిస్పీగా అయ్యేదాకా మనం వేయించుకోవాలి. అందులో నేను ఏం వేసానంటే కరివేపాకు వేసాను కదా. తర్వాత ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వెల్లుల్లి ఉంటుంది కదా, అదైనా మనం పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇష్టపడని వాళ్ళైతే వేసుకోకండి. కొంతమందికి ఫాస్టింగ్స్ ఉంటే కూడా తినరు, వాళ్ళు కూడా వేసుకోకండి. ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి. ఓకేనా? తర్వాత మనం ఆనియన్స్ అయినా వేసుకున్నా ఏం కాదు, కానీ ఆనియన్స్ కూడా మనం డీప్ ఫ్రై చేసి బాగాసేపు వేయించితే ఏమైతే మాడిపోయినట్టు అయిపోతాయి, కాబట్టి మనం ఇంకా వేసుకోకూడదు. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోండి, బాగానే ఉంటుంది. చూపించాను చూసారా నేను ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నావో మిరపకాయలు. అలా కొంచెం కలర్ చేంజ్ కావాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం అందులో ఇవేంటివి పుట్నాలు ఉంటాయి కదా, మేము పుట్నాలు అంటాం, కొన్ని చోట్ల వేరుశనగ పప్పు అంటారు కావచ్చు, నాకు ఐడియా లేదు. మేమైతే పుట్నాలు అని అంటామండి. అవి వేసుకోవాలి. దానికి అందాజకే వేసుకోవాలండి, నేను కొలతల ప్రకారం చెప్పడం లేదు, అందాజకే వేసేసుకోవాలి. కొన్ని వేసుకుని సరిపోతుంది. వేసుకొని ఇవి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు కదా, అందుకని మనం ముందుగా వేసుకోకూడదు. పచ్చిమిర్చి అనేది కొంచెం క్రిస్పీగా అయినాకనే ఇవి వేసుకోవాలి. ఇవి పుట్నాలు అనేటివి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా? తర్వాత ఇవి వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను చూడండి. ఎందుకు అవసరం లేదు, బాగుండదు అనుకుంటే వేసుకోకండి. ఓకేనా? ఇష్టపడే వాళ్ళకి ధనియాల పొడి వేసుకోండి. తర్వాత దానికి తగ్గట్టుగా పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది వేసినాక ఎక్కువసేపు వేయించకూడదండి, బాగుండదు టేస్ట్. ఓకేనా?
పసుపు వేసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం పసుపు ధనియాల సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే మళ్ళీ కొంచెం వేసానండి. వేసి దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలి కదా, సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే సాల్ట్ ఏమంటారు మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్నాం కదా, అప్పుడు సాల్ట్ వేసామనుకోండి అది మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకే సాల్ట్ కూడా పసుపు వేసినప్పుడే మనకి అయిపోతుంది ఎండింగ్ అనేటప్పుడు మాత్రమే పసుపు, ధనియాల పొడి, సాల్ట్ ఇవి 3 వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలంటే మనం మిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం క్రిస్పీగా మనకు అనిపిస్తుంది కలిపినప్పుడు, అప్పుడు మాత్రమే వేసుకోవాలి, ముందుగా వేసుకోకండి, సరేనా. తర్వాత నేను ఇంక సాల్ట్ వేసాను కదా, సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మిరం వేస్తున్నానండి. ఎందుకంటే అవి అంత కారంగా లేవండి, అందుకనే వేస్తున్నాను. లేదు మీకు ఇష్టం లేదంటే మిరం వేసుకోకండి, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది, సరేనా. ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా మిరం వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్, ఏం అంత తినరాకుంటే ఏమి ఉండదండి, మంచిగా ఉంటుంది, ఓకేనా. మనం మిరం వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు అలా కలుపుకోవాలండి. అంతా కలవాలి కదా, మనము సాల్ట్ వేసాము, తర్వాత మిరం వేసాము కాబట్టి వేసిన వెంబడే మనం ఇంక మరమరాలు వేయకూడదు, కొంచెం సేపు కలిపేసుకోవాలి ఒక 5 నిమిషాలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు చేయని వాళ్ళైతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకనే చెప్తున్నాను, ఓకేనా. తర్వాత నేను కలుపుకోవాలని చెప్పిన కానీ ఒక 5 నిమిషాలు తర్వాత అందులోకి మరమరాలు అంటారు కొన్ని చోట్ల, మేము పేలాలు అంటామండి వీటిని. ఆ మరమరాలను అందులో వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇంక మనం వీటికి స్పెషల్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు కదా, అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టుగా ఒకటేసారి మొత్తం అన్నీ పోయకూడదు, ఎందుకంటే మన అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం కానీ ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే చెప్తున్నాను. వాళ్ళకి కలపరాదు కాబట్టి కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. స్టవ్ కట్టేసుకోవాలి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆన్లోనే పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఓకేనా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మరమరాలన్నింటినీ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి నిదానంగా. తర్వాత మళ్ళీ కొన్ని దానికి సరిపడా మళ్ళీ పోసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ చేశానండి, కానీ నేను ఇదేంటంటే అందాజకే చేసేసానండి, కొలతల ప్రకారం అని నాకు అంత అలా ఎప్పుడు నేను ఇలా అందాజకి చేసేస్తాను కాబట్టి కొలత నేనేం చెప్తలేను మీకు, ఓకేనా. తర్వాత మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పోసుకోవాలి. ఒక ప్యాకెట్ చేశానండి, మరమరాలు అనేది ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ఒక ప్యాకెట్ చేసి ఇంత అయిపోయింది నాకు, ఓకేనా. కలిపేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ ఏం చేయాలంటే నాకు తెలిసి ఒక స్వీట్ కప్ ఉంటుంది కదండి, అంత పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పట్టదు దీనికి ఆయిల్. ఇంకొకటి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, బాగా మనం అటుకులు ఉంటాయి కదా, అటుకుల చుడువకి ఎక్కువ పడుతుంది, ఇవి పేలాలకి ఉప్పు, కారం, ఆయిల్ ఇవి ఎక్కువ పట్టవి, ఓకేనా. చూడండి నేను అలా మళ్ళీ కొన్ని పోసేసుకుంటున్నాను, అంతే చూసారా అయిపోయింది. ఆయిల్ నేను ఏమని చెప్పాను, ఒక స్వీట్ కప్ చిన్నదానంతా పోసుకోండి, బాగా కాదండి, బాగా ఎక్కువ పట్టదు ఆయిల్. ఈ మిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది కొంచెం యూజ్ అవుతుంది కదా అని, ఓకేనా. ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ఇలానే చూడండి నా వీడియోస్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి ఎంత బాగుంటుందో, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనకి ఎవరైనా అంటే కొంచెంమందికి తింటా అంటే గట్టిగా ఉంటే తినరు కదా, కానీ ఇవి మరమరాలు కాబట్టి మంచిగా ఉంటామండి, తినడానికి కూడా ఏమి అలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే కొంచెం మందికి గట్టిగా ఉంటుంది కదా అన్నట్టు తినరు, కానీ ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎవరైనా తినచ్చు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు, బాగుంటుంది స్నాక్ లాగా. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా, బాగుంటుందండి. కాకపోతే మనం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో పోసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, ఓకే.